జై శ్రీరామ్. వాట్సాప్ స్నేహితులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరికీ సుపరిచితుడిని. నా పేరు వెంకటగిరి. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది తెలుసు కదా మీ అందరికీ, రామాయణం. ఇది ఎంతో పవిత్రమైన హిందువుల యొక్క గ్రంథం. అయితే నేను కొద్ది కాలం నుంచి రామాయణం చదువుతున్నాను. రామాయణం గురించి అధ్యయనం చేస్తున్నాను. చాలా లేటుగా నేను ఈ రామాయణం యొక్క చదవడం మొదలెట్టాను. అయితే సంక్రాంతి ముందు నుంచి. కానీ రామాయణం అంటే నాకు ఒక మీమాంస ఉండేది. ఇది రిటైర్ అయినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇంట్లో బామ్మలు, చదువుకున్న వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు, వారికి కాలక్షేపంగా అనుకునేటువంటి గ్రంథంగా నేను అనుకునేవాడు. చిన్నతనంలో నాకు తెలియదు రామాయణం, రాముడి గురించి అంతా. కానీ రామాయణం చదవాలి అనేటువంటి ఆకాంక్ష గత కొద్ది కాలం నుంచి నాకు ఎందుకో కలిగింది. అయితే నేను చదువుతుండగా రామాయణం సంక్రాంతి ముందు ఈ యొక్క గ్రంథాన్ని కొనడం జరిగింది బుక్ స్టాల్లో. కొన్ని మొదలెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత అనుకోని కారణాల వల్ల మా అమ్మగారు శవైక్యం పొందారు. అయితే తర్వాత కూడా కొంతకాలం నేను శవైక్యం పొందిన తర్వాత కూడా కొద్దికాలం నేను చదివాను. అయితే కొన్ని కారణాల వల్ల, ఇంట్లో అటువంటి కార్యక్రమాల వల్ల నేను తాత్కాలికంగా ఆపేశాను. మళ్ళీ దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే రామాయణం చదవడం వల్ల ఏంటి అని ఉపయోగం అని మీరుకి ఒక రకమైనటువంటి సందేహం కలగచ్చు. నాకు కూడా కలిగింది. ఇది రామాయణం చదువుతుంటే సమాజంలో మనం ఎలా బతకాలి, అలాగే అన్నదమ్ములతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి, అక్కదమ్ముల్ని, అన్న చెల్లిని ఏ విధంగా అక్క చెల్లెలతో, సోదరులతో ఎలా ఉండాలి, అలాగే ఈ సమాజంలో ఎలా బతకాలి, మన యొక్క పరిసరాలు, పరిశుభ్రత, ఇంటి శుభ్రత, అలాగే మన యొక్క దేహ శుభ్రత. ఒకటి కాదు, ఇది ఉంది, ఇది లేదు, ఈ రామాయణంలో అని లేదు. ప్రతి అంశం కూడా ఇందులో పొందుపరచబడింది. రామాయణం అంటే చాలామంది గొప్పగా ఉంది. సీతాదేవిని రావణాపురం ఎత్తుకుపోయాడు, అక్కడి నుంచి రామాయణం జరిగిందని చెప్పేసి ఉద్దేశం కొంతమందికి ఉంది. అయితే కాదు, అది ఒక ఘట్టం మాత్రమే. అది రావణాపురం యొక్క ఆ యొక్క దాన్ని అంతమొందించడం కోసమే ఆ ఒక ఘట్టం అది. దాని గురించి ఇంకా చాలా నేను వెళ్ళలేదు. ప్రస్తుతం నేను అయోధ్యకాండలో ఉన్నాను. కాబట్టి రామాయణం చదువుతుంటే అంటే నేను మీకు ఏ విధంగా చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు, ఏ విధంగా మీతో చెప్పడం అనేది. రామాయణం చదువుతుంటే ఒక సచిన్ టెండూల్కర్ అంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సచిన్ టెండూల్కర్ ఒక 100 సెంచరీలు కొడితే ఎంత ఉరుతులో మేము ఎంత కేరింతలు కొడతాం మా కుర్రోళ్ళు, మా యువత. అంతకంటే కొన్ని వేల కోట్ల రెట్టు ఈ రామాయణం చదువుతుంటే ఆనందంగా ఉంది. అలాగే ఒక టైటానిక్ షిప్ లాంటి లేకపోతే ఇంకా హాలీవుడ్ పిక్చర్ చాలా ఉన్నాయి. అలాంటి నాకు ఇంగ్లీష్ సినిమాలు చాలా ఇష్టం. అలాంటి హాలీవుడ్ పిక్చర్ చూస్తే ఎంతైతే ఆనందం కూడా, యాంగ్జైటీ ఉండదో అంతకంటే ఆతృతగా ఉంది. ఒక పేజీ చదువుతుంటే తర్వాత పేజీలో ఏముంది, తర్వాత పేజీలో ఏముందని ఒక బోర్ కొట్టకుండా అసలు ప్రతి అక్షరం, ప్రతి పొల్లు కూడా ఈ ఈ రామాయణంలో పొందుపరచబడింది. రామాయణం చదవడం వల్ల సమాజంలో ఎలా బతకాలి, మన యొక్క పరిసరాల పరిశుభ్రత ఏంటి, మన ఇల్లు ఎలా ఉండాలి, మన యొక్క మన యొక్క మనుషులు ఎలా ఉండాలి, మనసు స్వచ్ఛత ఎలా ఉండాలి, మన యొక్క ఎదుటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, మన ఇంటి వాళ్ళతో ఎలా ఉండాలి, ప్రతి విషయం కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రామాయణంని నేను దీన్ని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను గట్టిగా కంకణం కట్టుకున్నాను. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైతే మీరు కూడా రామాయణం చదవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ రామాయణం చదివితే రామాయణం అంటే ఏముంటుంది, ఏ పద్యాలు, పాటలు మనకేమవుతుంది, అది ఏముండదు. ఏదైనా పద్యం ఉంటుంది, పక్కనే తాత్పర్యం ఉంటుంది. చక్కగా చదువుకున్న వాళ్ళకి మీకు ఈజీగా పద్యం చదువుకుని పక్కన తాత్పర్యం చదువుకుంటే, ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూస్తే ఎంత యాంగ్జైటీగా ఉంటుందో, అంటే హాలీవుడ్ పిక్చర్ ఎందుకంటే ఇంటర్నేషనల్ పిక్చర్ కాబట్టి, అలాంటి పిక్చర్ చూస్తే ఎంత ఆనందం ఉంటుందో, ఒక పేజీ చదువుతుంటే తర్వాత పేజీలో ఏముండదు. కానీ చాలా ఆతృతగా ఉన్నది. అయితే మీకు నేను చెప్పేటువంటి ఒక సలహా ఏంటంటే, ఎవరైనా రామాయణ చదవడం మొదలు పెడితే ముందు అయోధ్యకాండ చదవండి. అయోధ్యకాండ చదివిన తర్వాత అప్పుడు బాలకాండ, ఆ తర్వాత సుందరకాండ, కిష్కింధకాండ అని ఉంటాయి. పెట్టాలి చదవాలి 7 కాండలు. అయితే నేను అయోధ్యకాండ మొదలెట్టాను, కొద్దిగా అయింది, నేను పూర్తి చేస్తున్నాను. కానీ రామాయణం చదువుతున్న వల్ల అంటే చాలా జీవితంలో మార్పు వస్తే అది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా రామాయణం చదివి మనందరం కూడా రామాయణం చదువుదాం. రామాయణం చదివి మన యొక్క జన్మ ధరిద్దాం. ఆ రాముడి బాటలో ఉందాం. జై శ్రీరామ్.